ఏం చేస్తావురా? రికార్డింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికృష్ణ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మనం ఈరోజు వెళ్ళే రైల్వే స్టేషన్ జోగులాంబ, అలంపూర్ జోగులాంబ డెస్టినేషన్. అయితే ఇప్పటికి ప్రస్తుతానికి రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ట్రైన్ తీసుకొని వెళ్ళిపోవడమే. కర్నూలు సిటీ ఒకటి ఇచ్చిరు ఇప్పుడు మనకు. సో ప్లాట్ఫారం ఇక్కడే వెళ్ళి నుంచుంటే అయిపోతుంది. ఈ టైంలో చదువుతున్నాడు. ట్రైన్ వస్తుంది అక్కడ నుంచి వీడియో ఇక్కడ దింపుతాడు. ఇట్లాంటి అడ్వెంచర్ చేయకూడతాడు నాయన ఇట్లాంటి టైంలో. దాదాపు విశాఖపట్నంలో ఉన్నాడు. వాడు నన్నే చూస్తున్నాడు, ఏమనుకుంటాడేమో. వామ్మో, ఎంతమంది ఒకేసారిగా లేచిర్రు. మొత్తం అక్కడికేనా ఈ గుంపు? ఈరోజు సచ్చినట్టే నేను. డైరెక్ట్ ఎగ్దాం, చూద్దాం. बाय फोन करेंगे। हाँ ठीक है ठीक। మనకు కొంతవరకు కంపెనీ అయితే దొరికింది. ఇప్పుడు ఇక్కడే వనపర్తి. ఇప్పుడు ప్రస్తుతానికి వనపర్తి రోడ్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి కర్నూలు సిటీకి ఇంకా బాగానే దూరం ఉంది. ఇంకా చూసుకోలేదు. ఈ ఐఫోన్లు ఏంటంటే ఏమంటారు, దాన్ని ఏమంటారు, వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ అనేది రాదనమాట. అదొక డిసడ్వాంటేజ్ మనకు. ఇక్కడ ఉన్నాడు చూడు, పిల్లలైతే మస్తు ఇక్కడ వచ్చి కూర్చోరంటే నేను భయపడుతున్నాను. నేను మరీ అంత భయంకరంగా ఉన్నాను వీళ్ళని చూస్తుంటే. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? 10 రూపీస్ ఉంటాయి కదా. 10 రూపీస్ పర్లేదు, అందులోనే నాకు శుభం ఉంటుంది. మనం దిగిన ప్లేస్ వచ్చి జోగులాంబ. ఇక్కడ నుంచి ఆటోలు దొరుకుతాయంట బయట, చూసి ఎక్కి పోవాలి. చూద్దాం. ట్రైన్ బాగానే ఉన్నాయి భయో. ఫోన్ పే 150 మనకి ఎట్లా? ఏం స్వామి వెళ్తున్నావా? అదే లోపల తీసుకుపోవచ్చా బ్యాగ్? ఎటు నుంచి ఎంట్రీ కావాలో కూడా అర్థమవుతలేదే. ఎటు నుంచానా? ఇటు నుంచా టెంపుల్ లోపలికి? అటే పోవాలా? మనం వచ్చేసాము ఇప్పుడు టెంపుల్కి దారి. నేను బయటికి వెళ్తున్నా మళ్ళా. ఇటు నుంచి అవి ఉండొచ్చు. అలా మూసేస్తారంట. టైం ఉందా? కొంచెం ఉంది. అంతేనా? థ్యాంక్స్. ప్లేట్ ఇచ్చారు, వెళ్ళి ప్లేట్ కడుక్కొని తిందాం. రాగానే ప్లేట్ ఇచ్చారు. బయట తినాలనుకున్నా నేను, ఇంకా పర్లేదు ఇక్కడ దొరుకుతుంది. ఆ ప్లేస్ ఉంది కదా,
ఆ ప్లేస్ వచ్చేసి నేనేమనుకున్నానంటే దర్శనానికి దారి ఉందేమో అనుకున్నాను, కాకపోతే అది భోజనానికి దారి ఉంది. దర్శనం చేస్తాను, ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని వద్దాం. తిన్నాం బాగానే ఉంది, తినేసి పోదాం అనుకున్నాం. కాకపోతే పోయి వచ్చేసరికి 2కి ఓపెన్ చేస్తారంట, మళ్ళీ 1కి క్లోజ్ చేస్తారంట గేట్లు. అప్పటి వరకు మనకు ఇంకా బయటే దారి, ఏం చేయలేదు తెలియక ఇగో పరోసానికి ఇగో నది వచ్చిన కృష్ణాటి వరకు. సో సరేనే చల్లుకోవాలి, ఎందుకంటే ఇంత దూరం వచ్చిందో వేస్ట్. రావాలి కొంచెం చల్లుకోవాలి, వెళ్ళిపోవాలి. మజాగా లేదా? ఈ శక్తిపీఠం వచ్చేసి అష్టదక్ష మహాశక్తిపీఠంలో ఇదొక శక్తిపీఠం అన్నట్టు, ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి. వాడి పేరు? ఎవరి పేరు? వాని పేరు చింటా కాదు. ఈ గుడి గురించి మీకేం తెలుసు చెప్పరా? నాకు కొంచెం బాగుంటుంది, చెప్పు. మా ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి కలిసిన ఇప్పుడు ఎవరు గట్టిగా చెప్పు. పోనీ పిల్లలు అవుతారు అనమాట. కొంచెం గట్టిగా చెప్పు, పర్లేదు, భయపడకు. పొటాలు తింటారంటే పొటాలు తింటారు. మనం ఉన్నామని తాత సిగ్గుపడుతున్నాడు. తాత అన్ని తాతకు ఒక 20 రూపాయల ఖర్చులకి తాత చెప్పేసే తాత విశేషాలు అన్ని. ఏంటంటే బయట ఒకడికి లోకల్ ఆయనకి చెప్పిన అన్నట్టు, అంటే కొంచెం స్టోరీ చెప్పు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్తే వాడు ఇట్లయితుంది అంటాడు. కానీ స్టోరీ చెప్పాడు. 20 రూపాయలు మెంగాడు అతను, 50 రూపాయలు తీసుకుంటున్నాడు అతను. ఇక ఏం చెప్పలేదు, ఎట్లా ఇస్తా అన్నా నేను. ఇంకా ఏం చేయలేక వచ్చేసిన దర్శనం రేటే. ఇప్పుడు నేను ఫస్ట్ తిన్నాను పోయినా అన్నా కదా, తర్వాత వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల ముందు, లేకుంటే 2 నిమిషాల ముందు వచ్చింటే నాకు దొరికేది. ఇగో మళ్ళీ 1 అవర్ ఆగిన తర్వాత మళ్ళీ ఇగో దర్శనానికి వస్తాను టెంపుల్. టెంపుల్లో ఉన్నంతసేపు అయితే తెలియని ప్రశాంతత, అసలు వ్లాగ్ తీసే మూడు కూడా లేకుండా పోయింది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకం ఏమంటే, మనం ఏమైనా కోరుకున్నాం అనుకో 6 నెలల్లో తీరుతుందంట. అండ్ 6 నెలల తర్వాత వచ్చి మొక్కు అయితే తీర్చుకోవచ్చు. పిల్లలు లేని వారు కూడా వచ్చి ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు పుడతారని ఇక్కడ చెప్తున్నా నమ్మకం. ఇంకా నేనైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయా మళ్ళీ మహబూబ్నగర్కి. చెప్తున్న దగ్గర నేను రికార్డింగ్ చేసిన కదా, అక్కడ నా మైక్ పోయింది. మళ్ళీ చూసినేమో నా రికార్డ్ లేదు. రికార్డింగ్ ఒకటి అదే, ఇంకోటి అయితే ఉంది లోపల, అది కూడా ఎప్పుడు పోతుందో అర్థం కాదు. ఏం చేస్తావురా? ఆడపోయింది నడుతావురా? ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? చెప్తా మళ్ళీ కామెడీగా ఉన్నాడు. అంటే ఇప్పుడే ఆటో ఆలోచిస్తున్నాడు, జాబ్ రావద్దని కోరుకుంటున్నాడు దేవుడిని.
స్టేజ్ వచ్చేసింది రా, వెళ్తున్నా. బాయ్ బాయ్ రా విష్ణు. బాయ్. తనకి మా అబ్నర్ వచ్చేసినాం. భలే కుర్రోడు ఉన్నాడు వాడు. నన్ను ఏదో పిలిచినట్టు అనిపించింది ఎవరు ఉన్నారు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్స్. టేక్ కేర్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ మీ.